స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుంచి 11 వరకు. ఆ మాటలు విని అచ్చట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయాను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించాను. లేదు ప్రభు అని ఆమె సమాధానం ఇచ్చాను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకము అని చెప్పాను. ఇది జీవమిచ్చు ప్రభుని సువిశేషము. ప్రభువా నీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథునిచే అంతముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తపస్సు కాలపు 5వ ఆదివారపు వాక్య పరిచర్యకై మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు ప్రేమతో మన్నించి క్షమించే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రియ దైవ ప్రజలారా, ఈ రోజుల్లో క్షమించే మనుషులు కరువైపోయారు. పగ ద్వేషాలతో ఉన్నారు, కానీ ప్రేమతో మన్నించి తన సోదరుని తన హక్కును చేర్చుకుని నాదులు చాలా అరుదుగా ఉన్నారని మనం గ్రహించాలి. అయితే ఇలాంటి సందర్భంలో ఈనాటి బైబిల్ గ్రంథ పఠనాలన్నీ కూడా దేవుని యొక్క ప్రేమను గుర్తు చేస్తూ, తాను క్షమించే దేవుడు, దయాపూరితుడు, కరుణామయుడు అనే అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో కొత్త అద్భుతాలు చేస్తానంటున్నాడు. ముందుగా వారి పూర్వీకులతో చేసినటువంటి కార్యాల గురించి మాట్లాడుతూ, ఇప్పుడు కొత్త అద్భుతాలు చేస్తాను, గతంలో చేసిన వాటికంటే ఇవి గొప్పవి అంటున్నాడు. ఈ పాత సృష్టిని మించిన కొత్త సృష్టిని నేను చేస్తానని పలుకుతున్నాడు. ప్రభువు గతాన్ని మించిన వ్యవహారాలను, కార్యాలను చేస్తూ పూర్వపు కార్యాల కంటే ఘనమైనవి, మరింత గొప్ప కార్యాలు చేస్తానని ఈనాటి మొదటి పట్టణం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త వీటిని ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు పాపపు జీవితాన్ని జీవించిన తర్వాత బాబిలోనియా దేశానికి బానిసలుగా వెళ్ళిన తర్వాత వారు నమ్మకాన్ని కోల్పోయారు. ఇంకా వారి జీవితాలు తిరిగి ఫలిస్తాయి, తిరిగి ఉద్ధరించుకుంటారనే నమ్మకం వాళ్ళు నశించిపోయింది. మరి అలాంటి స్థితిలో ఉన్న వారందరికీ కూడా యెషయా ప్రవక్త ఒక కొత్త ఆశను ఇస్తున్నాడు. ఒక కొత్త ఆశను వారి యొక్క హృదయాల్లో నింపుతున్నాడు. దేవుడు మళ్ళీ వారితో కొత్త అద్భుతాలు చేస్తూ నూతన సృష్టిగా వాళ్ళని ఎన్నుకుంటాడని, కొత్త నిర్గమాన్ని వాళ్ళతో ఏర్పరచుకుంటాడని, మరెన్నో విమోచన రక్షణ కార్యాలు చేస్తాడని, పూర్వం సముద్రములో చేసిన దానికంటే ఈ ఎడారిలో కూడా అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడని, మహోన్నతుడైనటువంటి ప్రభు తిరిగి వారికి నూతనత్వాన్ని ప్రసాదిస్తాడని తెలియజేస్తున్నాడు. మన దేవుడు వట్టి సృష్టికర్త మాత్రమే కాకుండా గట్టి విమోచకుడు, రక్షకుడు కూడా మన జీవితాల్లో రక్షణను తీసుకొచ్చి అద్భుతాలు చేసే దేవుడని స్పష్టం చేస్తున్నాడు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ తపస్సు కాలములో మన జీవితాల్లో కూడా ఒక కొత్త వెలుగును నింపడానికి అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కొత్తగా జీవించడానికి, కొత్త వ్యక్తులుగా, నూతన వ్యక్తులుగా ఉండటానికి ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు మన ద్వారా ఒక కొత్త సృష్టిని చేయటానికి, మనల్ని ముందుకు నడిపించడానికి ఈ తపస్సు కాలాన్ని మనందరూ కూడా ఇస్తూ ఉన్నాడు. మరి ఆశతో ఎదురు చూస్తున్నామా? సంతోషంతో దాన్ని పొందడానికి వేచి ఉంటున్నామా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏదో చిన్నపాటి తప్పులు చేసినను దేవుడు మన్నించి పరలోక ప్రాప్తిని ప్రసాదించాడు. పేతురు గారు తనని తీసుకువెళ్తున్నాడు.
ఈ పరలోకంలో ఉన్న వస్తువులన్నీ చూస్తూ చూస్తూ చివరికి క్రీస్తు ప్రభు తన సింహాసనంపై ఆసీనుడైనటువంటి స్థలానికి వెళ్ళి క్రీస్తు ప్రభువుతో ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అనేకమైన ప్రశ్నలు ప్రశ్నిస్తున్నాడు, కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. చివరికి క్రీస్తు ప్రభుని ఈ విధంగా అడిగాడు, నేను చేసే పాపాలు నేను చేసినటువంటి పుణ్యాలను నాకు చూపిస్తారా అంటే క్రీస్తు ప్రభు తాను చేసినట్టు పుణ్యాలన్నీ కూడా చూపించాడంట. చివరికి మిగతా ప్రశ్నలు అడుగుతూ చివరిలో నా పాపాన్ని కూడా మీరు చూపిస్తారా ప్రభువా అని అంటే ప్రభు ఆ వ్యక్తితో పలుకుతున్న మాటలంట, నీ పాపాలు లేవు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని మన్నించమని నన్ను ప్రార్థించావో అప్పుడే నీ పాపాలన్నీ కూడా మాయమైపోయాయి అని ప్రభు తనకి సమాధానం ఇచ్చాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని చూసినట్లయితే క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని తీర్పు చేయడానికి రాలేదు, దానిని రక్షించడానికి వచ్చాడు. అదే అంశాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేవుడు తన కుమారుని లోకము రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే పరిశీలి యొక్క దృక్పథములో అదేవిధంగా ధర్మశాస్త్రుల యొక్క ఆ ఆలోచనలకు క్రీస్తు ప్రభు యొక్క ఆలోచనలకు చాలా విభిన్నం, చాలా భేదం ఉంది. ఎందుకంటే వారు శిక్షించడానికి ఆలోచిస్తే క్రీస్తు ప్రభు రక్షించడానికి ఆలోచిస్తాడు. అదే అంశాన్ని ఈనాటి సువిశేష పట్ల మరి ముఖ్యంగా వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీ సంఘటన ద్వారా మనకి వెలుతూ ఉన్నది. ఈ సంఘటనలో 4 అంశాలు మనం చూడాలి. మొట్టమొదటిగా వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని శిక్షించి చంపాలనేది పరిసయ్యులు ధర్మశాస్త్రుల యొక్క వాదన. అందుకని ధర్మశాస్త్రాన్ని కూడా వారు చూపిస్తూ ఉన్నారు. మనం కొద్దిగా లోతుగా వెళ్ళినట్లయితే వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ పురుషులను చంపాలని లేవి కాండము 20వ అధ్యాయము 10వ వచనంలో మనకు చూస్తూ ఉన్నాం. వివాహిత అంటే మెయిడ్ అంటే వివాహిత వ్యభిచరిస్తే ఆమె ప్రేమించినటువంటి వ్యక్తిని, ఆ ప్రేమికుడిని కూడా రాళ్లతో కొట్టాలని ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం పవిత్ర వచనము 22 నుంచి 24 వరకు మనకి బోధిస్తూ ఉన్నాయి. అదే విధముగా అన్ని రకాల వ్యభిచారానికి శిక్ష ఏంటంటే రాళ్లతో చంపటమే అని ఎజికేలు ప్రవక్త తన 16వ అధ్యాయము పవిత్ర వచనములు 38 నుంచి 40 వరకు మనకి బోధించడం మనం చూస్తున్నాం. మరి రెండో అంశం ఏంటంటే ఈ యొక్క దివ్య గ్రంథాలు, మరి ముఖ్యంగా దివ్య గ్రంథమైనటువంటి సువిశేష పట్టణం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెండో అంశం, క్రీస్తును పరీక్షించడం కోసం వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. ఆమె రాళ్లతో కొట్టి చంపడం న్యాయమా అని క్రీస్తును ప్రశ్నించారు వాళ్ళు. ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే అతను రాళ్లతో కొట్టవచ్చు అని చెప్తే ఒకవేళ ధర్మశాస్త్రానికి విరోధిగా క్రీస్తు ప్రభు నిలుస్తాడు. లేదా రాళ్లతో కొట్టకూడదు కొట్టకూడదంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నిలుస్తాడు. రాళ్లతో కొట్టండి అనంటే తనకి కారుణ్యము, దయ, కనికరము లేదని ప్రజల్లో అలజడి రేపడానికి వీరు పన్నాగాలు పన్నారు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, వారి యొక్క ఆలోచన తలక్రిందులు చేసి చిన్నాభిన్నం చేసి తాను వ్రేలితో నేల మీద రాయటం మొదలుపెట్టాడు. అదే 3వ అంశాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆ 3వ అంశం ఏంటంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అక్కడ ఉన్నటువంటి పరిశీలితో ధర్మశాస్త్ర బోధకులతో పలుకుతున్న మాట ఏంటంటే మీలో పాపము చేయవాడు, మీలో ఎవరైతే పాపము చేయలేదో వాడే మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అని క్రీస్తు వారికి బోధించున్నాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పరిసయ్యులు పాప యొక్క వినాశనాన్ని కోరితే క్రీస్తు ప్రభువు ఆమె రక్షించి ముందుకు నడిపించడానికి, జీవాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. ఉపదేశ గ్రంథంలో 7వ అధ్యాయం 20 వచనం ఉంటుంది. ఎప్పుడు తప్పు చేయక ఎల్లవేళలా ఒప్పు చేయు పుణ్య పురుషుడు ఎవడను ఈ వట్టి మీద లేడు అని వాక్యం బోధిస్తూ ఉన్నది. రోమా పౌరులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనంలో నీతిమంతుడు ఎవడునూ లేడు, ఏ జనుడు లేడు. కాబట్టి ఇతరులకు తీర్పు చెప్పే నిన్ను గురించి నువ్వు కూడా తీర్పు చెప్పుకుంటేనే
నువ్వేంటో నీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు జడ్జ్ అదర్స్. కానీ నువ్వు తీర్పు చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏ విధంగా ఉంటుందనేది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, ఇతరుల గురించి నువ్వు తీర్పు చెప్పకూడదు, నీకు నువ్వు తీర్పు చెప్పబడదు అంటున్నాడు. కాబట్టి 4వ అంశం ఏంటంటే, ఈనాటి సువిశేష గ్రంథ పఠనము ద్వారా, సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక పాపము చేయవద్దు. చివరిగా క్రీస్తు ప్రభు ఆమెను మన్నిస్తూ ఉండిపోలేదు, తనకు ఒక షరతులు ఇస్తున్నాడు. అదేంటంటే, ఇక మీదట పాపం చేయొద్దు, మళ్ళీ పాపం చేసి దేవునికి దూరం కావద్దు, మళ్ళీ సైతాన్ యొక్క బాటల్లో నడుస్తూ దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ దేవుని యొక్క అనుగ్రహాన్ని, దయను మీరు పొందకుండా దేవుని యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు అని చెప్తూ ఆమెకు ఒక షరతుని ఇస్తున్నాడు. ఇక మీదట పాపము చేయకము, పాపము చేయకము, నిన్ను శిక్షించను, ఇంటికి సమాధానం తెల్లుము, ఇక పాపము చేయవద్దు అని ప్రభు బోధిస్తూ ఉన్నారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, శిక్షించటం మోసే చట్టం, రక్షించటం క్రీస్తు చట్టం. కాబట్టి క్రీస్తు పాపాన్ని ఖండిస్తాడు, పాపాన్ని మన్నించే దేవుడు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆమె మార్పు చెందటానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఆమె స్థితిని బట్టి దేవుడు మార్చి మరెన్నడూ కూడా నువ్వు పాపాన్ని చేయొద్దు అనే ఒక షరతును పెడుతూ దేవునికి దగ్గరగా జీవించడానికి ఆమెకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దైవ ప్రజలారా, దేవుడు మనకి కూడా అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు ప్రతిరోజు మన యొక్క అనుదిన జీవితంలో. లూకాసు వార్తలో చూస్తున్నాం 7వ అధ్యాయం 37వ వచనంలో, సీమోను ఇంటికి వచ్చిన ఈ పాపాత్మురాలను క్షమించి ఆమెకు నూతన జీవితమునిచ్చిన దేవుడు మన పాపాలు కూడా క్షమించి నూతన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనంలో, శంకరుని క్షమించి నీతిమంతునిగా మార్చిన దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. షరతు ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. మూడోది చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో, జక్కయ్యను క్షమించి అతని గృహానికి అతనికి రక్షణను తీసుకొచ్చాడు. జక్కయ్య క్రీస్తును చూడాలని తనలో కలిగిన ఆశను బట్టి, పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తును చూడాలి, రక్షణ పొందాలి ఆశను బట్టి తన గృహానికి రక్షణనిచ్చాడు క్రీస్తు ప్రభు. మరి మనకి కూడా రక్షణ ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇక 4వ అంశం ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో, సమరయ స్త్రీ జీవితాన్ని మార్చేసి ఆమెకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. మన పాపాలు కూడా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉండి మనకి ఒక నూతన జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం. ఇక 5వదిగా చూసినట్లయితే మత్తయి సువార్తలో చూస్తున్నాం 9వ అధ్యాయం 9వ వచనం, సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి మత్తాయిని పిలిచి తన శిష్యునిగా ఎన్నుకున్నాడు. ఈరోజు మన పాపపు జీవితానికి గుడ్ బై చెప్తే, మన పాపపు జీవితాన్ని పాతి పెడితే, నూతన వ్యక్తులుగా జీవించడానికి నీలో ఆశను పుట్టిస్తూ ప్రభువు పట్ల నీ యొక్క ఆసక్తిని వ్యక్తపరిస్తే ఖచ్చితంగా నిన్ను కూడా తన ప్రియమైనటువంటి శిష్యుడిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు మన ప్రభువు రక్షకుడు. కావున దైవ ప్రజలారా, మన అనుదిన జీవితంలో మన చూపు ద్వారా, మన తలంపుల ద్వారా, మన మాట ద్వారా అనేకమైన పాపాలు చేస్తూ ప్రభువునకు దూరం అవుతున్నాం. ఆ సందర్భాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ దేవాతి దేవుణ్ణి మన పాపాలు క్షమించి మనలను తన హక్కును చేర్చుకొని నిజమైనటువంటి శిష్యుడిగా మార్చడానికి కావలసిన శక్తిని యుక్తిని ప్రసాదించమని ప్రార్థించుదాం.